శ్రీమాత్రే నమః. దేవేంద్రుడు ఆ దూతుని యొక్క వచనములన్నీ విని నవ్వి, నజానేహం సుమందాత్మన్ యతస్త్వం మదదర్పితః చికిత్సాం సంకరిష్యామి రోగస్యాస్య ప్రభోస్తవ. మందబుద్ధి కలిగినటువంటి ఓ దూత, నీ స్వామి అయినటువంటి మహిషాసురుడికి అహంకారం అనేటువంటి రోగము చాలా పెరిగిపోయింది. ఏదో వరములు పొందాను కదా, నన్ను ఎవరు నశింప చేయలేరనేటువంటి మదోన్మత్తుడై ఎవరితో ఎలా మాట్లాడలేనటువంటి మాటలు కూడా తెలుసుకోకుండా నిన్ను ఇలా నా దగ్గరకు పంపిస్తాడా? ఆ అహంకార మదోన్మత్తుడైనటువంటి మహిషీపుత్రుడికి చెప్పు, అతని యొక్క అహంకార రూపమైనటువంటి రోగాన్ని పరిపూర్ణముగా తీసివేస్తాను. శిష్టైర్దూతాన హంతవ్యా తస్మాత్ త్వం విసృజామ్యహం యుద్ధేచ్ఛా చేత్ సమాగచ్చ త్వరితో మహిషీ సుత. శిష్టులైనటువంటి వారు దూర్తినితో యుద్ధము చెయ్యరాదు, కావున నిన్ను ఈ క్షణము వదిలేస్తున్నాను. వెళ్ళు, నీ స్వామి అయినటువంటి మహిషాసురునికి చెప్పు, అంతగా యుద్ధమే చెయ్యాలని అనుకుంటే యుద్ధానికి రమ్మని చెప్పు, యుద్ధమే చేద్దాము అని. దాని తర్వాత అతని అహంకారమును నిర్మూలముగా తీసివేసి అతని స్థానమును అతనికి చూపిస్తాను. ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ దూతుడు మహిషాసురుని దగ్గరికి వెళ్తాడనమాట. ఇక్కడ విన్నటువంటి మాటలన్నీ సరిగ్గా చెప్పాలా అంటే స్వామి పట్ల దూషమైనటువంటి మాటలు మాట్లాడరాదు, అలా అని సత్యము చెప్పాలి. కావున ఎలా చెప్తాడో చూడండి. ఆ దూతుని యొక్క మాటలు మహిషాసురుని పట్ల చెప్పినట్టుగా చెప్పి ఇంద్రుడి పైన యుద్ధానికి వచ్చేటటువంటి మనోస్థితిని ఎలా కూర్చుతాడో చూడండి. దూత ఉవాచ, రాజాన్ దేవాధిపః కామం నత్వాం విగనయత్స్యమో మన్యతే స్వబలం పూర్ణం దేవసైన్య సమావృతః. తండ్రి, నా స్వామి అయినటువంటి మహిషాసురుడా, ఆ దేవేంద్రుడు నిన్ను లెక్క కూడా చేయడు ఆయన. నువ్వు ఒక రాక్షసుడివి, నువ్వు ఒక వరాన్ని పొందినటువంటి గొప్ప బలాఢ్యుడివి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించకుండా తీసివేసేస్తున్నాడు. ఆయన అన్న మాటలన్నీ నీకు చెప్పాలి అంటే నా నోరు సరిపోదు. నేను అలాంటి మాటలు నీ పట్ల, దూషితమైనటువంటి మాటలు నీ పట్ల మాట్లాడలేను. అన్ని మాటలు అన్నాడు. ఏదైనా చెప్పాలి, నిన్ను అసలు లెక్కనే చెయ్యడు. అలా కాకుండా నిన్నే యుద్ధానికి రమ్మని చెప్పి నన్ను పంపించేశాడు. అది కాకుండా దూతుడుగా నిన్ను హతమార్చొద్దు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే నీ యొక్క స్వామిని పిలుచుకోనరా, అతని అహంకార రూపీ రోగాన్ని నిర్మూలముగా తీసేస్తానని చెప్పమన్నాడు. తండ్రి, నేను అనరాదు కానీ తప్పక అనాల్సి వస్తుంది. నీ పట్ల నేను సత్యమే మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నాను, కానీ అయిన అన్ని మాటలన్నీ కూడా నేను చెప్పడం నా జిహ్వకి సరిపోదు అని దూతుడు మహిషాసురుడికి ఇలా చెప్తాడనమాట. ఇది విన్నటువంటి మహిషాసురుడు కోపిష్ఠివాడి సమాహుయా బ్రవీద్దైత్యాన్ క్రోధ సంరక్తలోచనః లాంగూలం పృష్ఠదేశే చ కృత్వా మూత్రం పరిత్యజన్. ఎర్రటి కళ్ళని చేసుకొని పృష్ఠము దగ్గర ఉన్నటువంటి తోకని పైకి చేసి మలమూత్రం విసర్జిస్తూ కోపిష్ఠివాడి అందరి రాక్షసుల్ని ఆహ్వానం పలికి, అందరూ కూడా రండి, ఈరోజే బయలుదేరదాము దేవేంద్రుడి మీదకి యుద్ధానికి. నేను ఒక్కడిని చాలు యుద్ధానికి, కానీ మీరందరూ కూడా చూసినట్లుంటుంది అంతటి మహత్కరమైనటువంటి యుద్ధాన్ని. దాని తర్వాత స్వర్గాన్ని అధిరోహించి అక్కడున్నటువంటి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వారి యొక్క అప్సరసుల యొక్క నృత్యము, యక్షుల యొక్క గానము, గంధర్వుల యొక్క గానము, అలానే నందనీవనంలో ఉన్నటువంటి అమృతరూపీ పయాన్నిచ్చేటువంటి కామధేను దుగ్ధాన్ని, ఇవన్నిటినీ కూడా మనమే సేవించుకుందాము రండి అని అందరు రాక్షసులకి కబురు చెప్తాడనమాట. దేవేంద్రుడైతే దూతుడిని అలా అనేసి పంపించేశాడు, కానీ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవ్వాలి కదా, ఎలాంటి రణనీతిని ఉపయోగించుకోవాలి, ఆ అన్ని విషయములు ముందు వీడియోలో విందాం.